రాబోయే 3 రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కాబోతుంది. ఇక తాజాగా మరో అల్పపీడనం ఈ నెల 25న తూర్పు మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనం మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల యాదాద్రి, భువనగిరి, మెదక్, జనగాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 12 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అలాదుర్గలోని 12 సెంటీమీటర్లు, ఇక జనగాం జిల్లా దేవరపురలో 12 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా పాముకుంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వర్షం కుమ్మేయడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇక కుండపోత వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షం నీరు ఇంకా అలానే నిలిచి ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్ లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ గా ఉన్నారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ ఇందులో పలు జిల్లాలకు ఉన్నట్టుగా అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే సాయంత్రం సమయంలో డే అంతా కూడా భారీగా ఎండలు కొడుతున్నాయి. ఆ తర్వాత సాయంత్రం సమయంలో ఒక్కసారిగా చల్లబడ్డటువంటి వాతావరణం, ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న హైదరాబాద్ జిల్లాలోనూ, అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీగా వర్షం పడ్డటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా భారీగా మనం చూస్తే 12-13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ములుగు ప్రాంతంలో కూడా, ములుగు అదేవిధంగా హనుమకొండ జిల్లాల్లో, జనగాం ఈ జిల్లాల పరిధిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో భారీగా వర్షం పడగా, ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండేటువంటి జూబ్లీ హిల్స్ అదేవిధంగా బంజారా హిల్స్, అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. ఇక్కడ కూడా 10.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. 8 నుంచి 10.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా నిన్న హైదరాబాద్ నగరంలో
పౌరులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు వాహనదారులు, అదేవిధంగా సిటిజన్స్ కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన నీళ్లు నిలవడం, అదేవిధంగా వివిధ పనులపైన సాయంత్రం బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాముడు.